హలో ఎవ్రీవన్, నేను సమ్రీన్. ఈరోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సో పోసాని కృష్ణమురళి ఎవ్రీడే ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గురించి ప్లస్ పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రీసెంట్ గా సీఎం జగన్ ని చంపేందుకు కుట్ర వేస్తున్నారని కూడా చెప్పొచ్చారు. సో ఈ మాటలు ఈ విషయంలో ఏం చెప్తారు సార్? పోసాని కృష్ణమురళి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా అతను అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు. మంచి వ్యక్తి, యాక్చువల్గా మంచి పాటలు రాస్తాడు. తర్వాత నటుడు అయ్యాడు. మహారథి లాగంటా ఉంటాడు. అతను మేనరిజం పాపం. అతనికి ఇలాగ ఇద్దరు ముగ్గురిని, అలీగాడిని, ఈ పోసాని కృష్ణమురళి ఇలాగ ఇద్దరు ముగ్గురిని సినిమా ఫీల్డ్ గురించి పెద్ద ఎక్కువ తెలియని జగన్ వీళ్ళిద్దరికి చిన్న పాత్ర ఇచ్చాడు. అలీకిని ఆడు మాతో చిన్నప్పటి నుంచి ఉన్నవాడు కుర్రాడు. అండ్ పోసాని కృష్ణమురళికి కూడా ఒక పాత్ర ఇచ్చి వీళ్ళు కూడా ఏదో స్వార్థంగా డబ్బులు సంపాదించుకోవచ్చు, రేపు ఎమ్మెల్యే ఇస్తాడు, ఎమ్మెల్సీ ఇస్తాడు అని చేరారు. సో అలీకి అంత సీన్ లేదని తెలిసిపోయింది. చదువులే చంచలేదు ఆడికి. సో అంచేత ఆయన కట్ చేశారు. మా ఊరే అవుతుంది కూడాను. సో ఇతను చదువుకున్నవాడు, మంచి రైటర్, సక్సెస్ఫుల్ రైటర్ అండ్ ఆల్సో యాక్టర్. సో ఇతనికి ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇది ఇచ్చాడు, ప్రెసిడెంట్ ఇచ్చాడు. మంచి పాత్ర అది. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి. సో అక్కడ ఉండగా యాక్చువల్ గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ జాబ్ లో ఉన్నప్పుడు ఇలా మాట్లాడకూడదు. నువ్వు పార్టీలో ఒక దాంట్లోనే చేరి జగన్ కి చెంచాగా ఉంటాను, నాకేదో బిస్కెట్లు పాడేస్తున్నాడు అనుకుంటే మాట్లాడొచ్చు. కానీ యు ఆర్ ఆల్సో హోల్డింగ్ అనదర్ రెస్పాన్సిబుల్ జాబ్. అక్కడ ఉంటూ ఎప్పుడు చూసినా చిరంజీవి ఫ్యామిలీ గురించి అంటే అసలు మాట్లాడలే. అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎలక్ట్రానిక్ ఈ మీడియా అంతా చూస్తున్నాడు, ఇన్ని డబ్బులు తీసుకుని. అర్థమైందా? అతను రోజు ఇతనికి ఇచ్చే ఎక్సర్సైజ్ అంటే మాట్లాడు, తిట్టు, చంద్రబాబు నాయుడు తిట్టు, బండబూతులు తిట్టు, తర్వాత నువ్వు ఎంత బాగా తిడితే అంత మంచిదని. అతను యాక్చువల్ గా అతను క్యాస్ట్ కమ్మ, పోసాని కృష్ణమురళి. తెలుగుదేశం అంతా కమ్మ. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరూ బండబూతులు తిడతా ఉంటారు. నువ్వు కమ్మోడు అయి ఉండి ఎలా తిడుతున్నావు అని. జగన్ పక్క వెళ్ళాడు కదా, వాళ్ళకి చాలా ఫీలింగ్ అనమాట. బండబూతులు తిడతారు, లెటర్లు రాస్తారు, మెసేజ్లు పెడతారు. అతను ఇంటర్వ్యూల కింద నువ్వు కంప పుట్టేవా కదా అని ఇష్టం తిడతారు. అయినా కూడా నేను జగన్ ఎందుకు రానిచ్చాడు? వాళ్ళు తిట్టడానికే. ఇతన్ని ఎమ్మెల్యే పేరు నాని ఆడు కాపులు తిట్టాలి, ఆడు కాపుడు. అదేందా? సో వీళ్ళందరినీ ఎందుకు పెట్టాడంటే టు స్కోల్డ్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. సో అదే విధంగా అక్కడ ఎవరో వల్లభనేని వంశీ అతను కూడా తిట్టాలి. అదే ఇంకొక అతను ఉన్నాడు కొడాలి నాని అని. వీళ్ళ పని అందే ఓన్లీ బూత్స్. ఎంత బాగా బూతులు మారితే అంత పేరు వస్తుంది అక్కడ. సో దట్ ఈస్ హౌ దే బికమ్ బ్యాడ్. ఇప్పుడు వాళ్ళు నిలబడినప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు గెలవగలరా లేదా అనేది ఎందుకు వస్తుంది? బికాస్ దేవర్ స్కోల్డింగ్ చంద్రబాబు నాయుడు లైక్ ఎనీథింగ్. వాళ్ళిద్దరు వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని మన అనరాని మాటలు కూడా అన్నారు. మనం మాట్లాడేటప్పుడు కొంత తెలియాలి, కొంత యూ కెనాట్ టాక్ బ్యాడ్ ఆన్ విమెన్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు ఇస్ వైఫ్ అండ్ ఆల్. నాట్ కరెక్ట్ అది. ఈ స్పోక్ దట్ ఈస్ వెరీ అట్రాసిటీ. సో అదే విధంగా పవన్ కళ్యాణ్ మదర్ గురించి అందరూ పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళ గురించి వాళ్ళకి ఏమి ఉండదు, ఇదే మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నవ్ ఇట్ బూమరాంగ్ ఆన్ దీస్ పీపుల్. యూ అండర్స్టాండ్? సో ఈ మధ్యన ఏంటంటే వీళ్ళు తక్కువ ఏం తెలియదు, తెలుగుదేశం సంబంధించిన కమ్మాస్ కూడా తక్కువ తినలేదు. వాళ్ళ కమ్యూనిటీలో 3.5 నుంచి 4% ఉన్నారు. అయినా వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయిపోవాలి వాళ్ళకి. వై? బికాజ్ ఇట్స్ ప్రాస్పరస్ క్యాస్ట్. దే మేడ్ లాట్ ఆఫ్ మనీ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఆ 4% ఉన్న ప్రతి చోట కూడా డెవలప్మెంట్ చేసుకుంటారు వాళ్ళు. బై హుక్ ఆర్ కుక్ దే హ్యావ్ టు మేక్ మనీ. దట్ ఈస్ హౌ దట్ క్యాస్ట్ ఈస్ ఫార్వర్డ్ కంపేర్ టు ఆల్ అదర్ క్యాస్ట్. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ క్యాస్ట్ హెస్ గాట్ 27%. అదేందా? ఆ డౌన్ ట్రౌన్ అయిపోయింది. గర్వం గురించి వాటి గురించి దే లాస్ట్ దేర్ ఇదనమాట. ప్రాపర్టీస్ పోయినాయి. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. సో బట్ వీళ్ళ ప్రపంచవ్యాప్తంగా డబ్బులున్న క్యాస్ట్. వాళ్ళందరూ ఒక 2,000 కోట్లు తెచ్చి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గెలిపించడానికి చూస్తున్నారని ఒక బోగట్ట ఒక పెట్టాను. అందులో ఒకడు వచ్చి ఈ మధ్యలో వాగాడు. ఎలా వాగాడు? ఈ వాటర్ వెధవల్ని డబ్బులు పెట్టి కొనేద్దాం, ఒక్కొక్క ఫ్యామిలీ 2 లక్షలు పడేస్తే ఆడేస్తారు అని వెధవలు అన్నాడు. వాటర్లు దాన్ని ఒక చోట ఎక్కేసాం మీ దాంట్లో అనుకుంటా, అది మీ వాళ్ళు తీస్తారు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారట ఆ వీడియో. అర్థమైనప్పుడు సో ఇవన్నీ జరిగినాయి. అందులో పేరు చెప్పలేదు ఈసారి. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసో ఇక్కడి నుంచి చేసి మొత్తానికి తీస్తుంటారు ఆ వీడియోని. తప్పు కదా? వాటర్ మహాశైల్ అంటారు, కస్టమర్స్ ఆర్ గాడ్స్ అంటారు. ఇది వదిలేసి ఎదవలు ఎంత పెట్టి హౌ డేర్ యూ కెన్ సే దట్? That is, he must be a very big stupid fellow. Whoever is from NRI or from India,
వాటర్లను మీరు దేవుడిలా చూడాలి, మహాశైలిలా చూడాలి. యూ షుడ్ గో టు ద క్లోజ్ టు ద హార్ట్స్ ఆఫ్ వాటర్స్. పాస్ చేసేది వాళ్ళే కదా. వాళ్ళ యొక్క హృదయాలను గెలుచుకోవాలి మీరు. నువ్వు వాళ్ళు ఎలా ఎంత గర్వం లేకపోతే అంటాడు అతను, తప్పు కదా. అసలు మళ్ళీ అంటలేదు, ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు గోలట్టేస్తాను, మీకు ఫోన్ చేసి తీసేమని అడుగుతున్నారట. అర్థమైందా? మళ్ళీ మీ ఛానల్ అని వచ్చింది. ఆడే అన్నాడు, వాళ్ళే అన్నారు ఈ మాట. మళ్ళీ మరి మీ క్వశ్చన్ నన్ను ఎందుకు వేస్తారో అర్థం లేదు. మరి చెప్పినప్పుడు చెప్పాలి కదా. వాళ్ళే ఒక 50 కోట్లు పాడేసి జగన్ లేపేద్దాం అన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఇది. అన్నవాళ్ళు ఎవరే కాదు, వాళ్ళే. ఎవరైతే ఓటర్లు వెదవలు అన్నారో వాళ్ళు ఎవరన్నారో తెలియదు, కానీ వాళ్ళ గ్రూప్ లోనే అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఎస్ కి ఆ దూల ఎక్కువ, పొగరు ఎక్కువ అనమాట. అంత సులువా? అతనే ఫ్రాక్టిస్ట్ ఫ్యామిలీ. ఎవరు? జగన్. ఇస్ దట్ ఈజీ యూ థింక్? సో అలా అనకూడదు. ఎంత కోపం ఉన్నా, వాళ్ళకి ఎంత కోపం ఉందంటే ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని సీఎం చేసేది. అంతటి డెస్పరేషన్ కనపడుతుంది అన్నాడు జగన్ కూడా. మొన్న ఇండియా టుడే దాంట్లో వాళ్ళ నుంచి డెస్పరేషన్ కనపడుతుంది అన్నాడు. డెస్పరేషన్ అంటే ఏదో విధంగా అయిపోవాలి, ఏదో విధంగా మనకు పవర్ సంపాదించుకోవాలి. 4% ఉన్న మీకే అంతలా ఉంటే 27% ఉన్న పవన్ కళ్యాణ్ ఎంత ఉండాలి? అతను సరిగ్గా బిహేవ్ చేయలేదు కాబట్టి ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ దోస్ 27%. పాలిటిక్స్ తెలియక అతనికి. సో హియర్ జగన్ చంపాలనే మాట అన్నది వాళ్ళే. హూఎవర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎన్ఆర్ఎస్ కానీ అండ్ ఆల్సో ఇక్కడున్న కమ్మాస్, దే వాంటెడ్ టు రిమూవ్ హిమ్. అంత ఈజీగా రిమూవ్ చేయటం, ఎందుకంటే ఆ ఓన్ సిస్టర్ కూడా అపోజిట్ అయిపోయింది చెప్పేసి అలా 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 అన్నారు అనమాట. ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ ఎన్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అంటారు. కంటి మీద కొడితే కంటిని మళ్ళీ పొడిస్తే మొత్తం అంతా అంధత్వం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. ఆ విషయం తెలియదు అడిగా స్టూపిడ్ ఫెలోకి. చంపుకోవడం ఒకటే పరిష్కారం కాదు కదా. యూ కెనాట్, యూ హ్యావ్ టు విన్ విత్ యువర్ మేనిఫెస్టోస్, విత్ యువర్ డూయింగ్స్. అది విన్ చేయాలి, కానీ ఇట్స్ లైక్ ఎ స్పోర్ట్. పాలిటిక్స్ ఈజ్ లైక్ ఎ స్పోర్ట్. అంతేగాని ఆ నేను చంపేసి కొట్టి ఎవరు మిగలరు. మన 100% మనం ఇవ్వాలి. ఎస్. సో ఈ కామెంట్ చేస్తుంది కూడా వాళ్ళే అన్నారు. మరి అది దట్స్ వాట్ మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. ఎందుకు అడిగారు నాకు తెలియదు, ఎందుకంటే అడిగినారు అంత ముందు చెప్తే దాన్ని తీసారు మీరు ఆ వీడియో. మరి అది ఎందుకు అడిగారు నాకు అర్థం లేదు. అడిగారు కాబట్టి చెప్పాను. పేర్లు చెప్పలేదు ఎందుకని. స్టూపిడ్ ఫెలోస్ అని అనమాట. పేర్లు బదులు వాళ్ళు దే ఆర్ స్టూపిడ్ ఫెలోస్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్, స్టూపిడ్ ఫెలోస్ ఫ్రమ్ ఇండియా. హూ ఎవర్ సెట్ దిస్ 50 కోట్లు ఇచ్చి లేపేద్దాం ఓటర్లు వెదవలో. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, as a responsible filmmaker and a citizen of India, you don't have a stupid right to say that. పొగరు ఎక్కువ అనమాట. అంత సులువా? అతనే ఫ్రాక్టిస్ట్ ఫ్యామిలీ. ఎవరు? జగన్. ఇస్ దట్ ఈజీ యూ థింక్? సో అలా అనకూడదు. ఎంత కోపం ఉన్నా, వాళ్ళకి ఎంత కోపం ఉందంటే ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని సీఎం చేసేది. అంతటి డెస్పరేషన్ కనపడుతుంది అన్నాడు జగన్ కూడా. మొన్న ఇండియా టుడే దాంట్లో వాళ్ళ నుంచి డెస్పరేషన్ కనపడుతుంది అన్నాడు. డెస్పరేషన్ అంటే ఏదో విధంగా అయిపోవాలి, ఏదో విధంగా మనకు పవర్ సంపాదించుకోవాలి. 4% ఉన్న మీకే అంతలా ఉంటే 27% ఉన్న పవన్ కళ్యాణ్ ఎంత ఉండాలి? అతను సరిగ్గా బిహేవ్ చేయలేదు కాబట్టి ఈజ్ నాట్ ఏబుల్ టు గెట్ దోస్ 27%. పాలిటిక్స్ తెలియక అతనికి. సో హియర్ జగన్ చంపాలనే మాట అన్నది వాళ్ళే. హూఎవర్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ఎన్ఆర్ఎస్ కానీ అండ్ ఆల్సో ఇక్కడున్న కమ్మాస్, దే వాంటెడ్ టు రిమూవ్ హిమ్. అంత ఈజీగా రిమూవ్ చేయటం, ఎందుకంటే ఆ ఓన్ సిస్టర్ కూడా అపోజిట్ అయిపోయింది చెప్పేసి అలా 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 అన్నారు అనమాట. ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ ఎన్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్ అంటారు. కంటి మీద కొడితే కంటిని మళ్ళీ పొడిస్తే మొత్తం అంతా అంధత్వం అయిపోతుంది, అంధకారం అయిపోతుంది. ఆ విషయం తెలియదు అడిగా స్టూపిడ్ ఫెలోకి. చంపుకోవడం ఒకటే పరిష్కారం కాదు కదా. యూ కెనాట్, యూ హ్యావ్ టు విన్ విత్ యువర్ మేనిఫెస్టోస్, విత్ యువర్ డూయింగ్స్. అది విన్ చేయాలి, కానీ ఇట్స్ లైక్ ఎ స్పోర్ట్. పాలిటిక్స్ ఈజ్ లైక్ ఎ స్పోర్ట్. అంతేగాని ఆ నేను చంపేసి కొట్టి ఎవరు మిగలరు. మన 100% మనం ఇవ్వాలి. ఎస్. సో ఈ కామెంట్ చేస్తుంది కూడా వాళ్ళే అన్నారు. మరి అది దట్స్ వాట్ మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. ఎందుకు అడిగారు నాకు తెలియదు, ఎందుకంటే అడిగినారు అంత ముందు చెప్తే దాన్ని తీసారు మీరు ఆ వీడియో. మరి అది ఎందుకు అడిగారు నాకు అర్థం లేదు. అడిగారు కాబట్టి చెప్పాను. పేర్లు చెప్పలేదు ఎందుకని. స్టూపిడ్ ఫెలోస్ అని అనమాట. పేర్లు బదులు వాళ్ళు దే ఆర్ స్టూపిడ్ ఫెలోస్ ఫ్రమ్ ఎన్ఆర్ఐస్, స్టూపిడ్ ఫెలోస్ ఫ్రమ్ ఇండియా. హూ ఎవర్ సెట్ దిస్ 50 కోట్లు ఇచ్చి లేపేద్దాం ఓటర్లు వెదవలో. వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్, as a responsible filmmaker and a citizen of India, you don't have a stupid right to say that. Thank you, sir.